హాయ్ నేను సతీష్. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇక ఈ వీడియోలు ఏంటంటే మీరు చాలా ఆసక్తిగా ఎదురు చూసే అప్డేట్స్ అనుకోండి, లీక్స్ అనుకోండి, ఏమని అనుకోండి, కెప్టెన్సీ కంటెండర్లో ఈ టాస్కులు అయితే నడుస్తూ ఉన్నాయి కదా. మరి ఎవరు అయ్యారు, ఎలాంటి టాస్కులు ఎట్లా పర్ఫామ్ చేశారు, అసలు ప్రోమో చూస్తేనే మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. స్పష్టంగా కొన్ని ఏమి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గమనిస్తే దీన్ని ఎట్లా అయ్యి ఉంటుంది ఈ టాస్క్ అని కూడా అర్థమైపోతుంది. అయితే నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అట్లాగే ప్రోమోని చూసి నేను ఏం అబ్జర్వ్ చేశాను అన్ని కలిపి వీడియోలో వివరిస్తా. ఇంకోటి ఏంటంటే కాసేపట్లో న్యూస్ బోర్లో ఓటింగ్ అంతా అనాలిసిస్ చేసి పెడతా వీడియో. ఆ వీడియో కంపల్సరీగా చూడండి. అట్లాగే అందులోనే న్యూస్ బోర్లో పోస్ట్స్ ఉంటాయి కదా, అందులో ఒక ఒపీనియన్ పోల్ ఈ వారం నామినేషన్లో ఉన్న వారిలో మీరు ఎవరికి ఓటు వేస్తారని పెట్టా, ఆ పోల్లో కూడా ఓటు వేయండి. అట్లాగే లైవ్ మిడ్ నైట్ టాక్స్ అన్నీ కూడా జర్నలిస్ట్ ఛత్తీస్లోనే 9 ఈ టైంకి లేదా 10 గంటలకి టైంకి వేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి మిడ్ నైట్ టాక్స్ అన్నీ కూడా. బ్రీఫ్గా సుత్తి లేకుండా సోది లేకుండా ఫటాఫట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతా. కేవలం నా కాన్సన్ట్రేషన్ అంతా కంటెంట్ అంతే, అంతకు మించి సోదంతా చెప్పను. సో ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్స్ కొడితే అంత ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది, నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఎంత కష్టపడి అప్డేట్స్ అని సేకరించి మీతో షేర్ చేసుకున్నా సరే ఎక్కువ మంది చూస్తున్నారు ఆ బిగ్ బాస్ కంటెంట్ని, దాన్ని ఇష్టపడే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారని ఒక సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. కనుక వన్స్ అగైన్ మై రిక్వెస్ట్ ఏంటంటే లైక్ కొట్టేయండి, అట్లాగే మెసేజ్ పెట్టండి. నిన్న కెప్టెన్సీ టాస్క్లు అయితే రచ్చ అయ్యింది కదా, మరి ఎవరు బెస్ట్ ఇచ్చారు, ఎవరు బాగా ఆడారు, మీకేమనిపించింది ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఇరగ్గొట్టేశారు కదా గత వారం కెప్టెన్సీ టాస్క్లు అనేది అసలు టాస్క్లు ఎక్కడ పెట్టారు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఏకంగా అంత ఈజీగా దసరా వీకెండ్ అప్పటికప్పుడే వరుసగా 5-6 టాస్క్లు ఆడించేసి ఫన్ టాస్క్లన్నీ ఆడించేసి ఇచ్చేశారు. కాబట్టి మనకి కిక్ రాల, మజా పోయింది. అరే ఎంతో ఆసక్తిగా ఎదురు చూసాం, అలాంటిది ఇంత వేగంగా ఇంత నీరసంగా తుస్సుమనిపించేశారే అని. కానీ ఈ వారం మామూలుగా జరగట్లేదు కదా. కుస్తీ, రగ్బీ, కబడ్డీ ఇలాంటి గేమ్స్ అన్నింటినీ మిక్సీలో వేసేసి కసాబిసా చేసేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫైట్ కావాలి. ఎస్ వీ వాంట్ ఫైట్, వీ వాంట్ కంటెంట్. మీలో మీరు కొట్టుకు సావండి, మేము ఆడియన్స్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని ఏదైతే ఫీల్ అయ్యారో అలాంటి వాళ్ళందరికీ ఈ వీక్ అయితే ఫుల్ మీల్స్ ఇలాంటి టాస్క్లు అయితే ఎరగొడదీసి పెట్టేసాడు బిగ్ బాస్. ఈ టాస్క్లు ఏంటి, ఈ కంటెండర్లు ఎవరు, ఇప్పుడు ఈరోజు మీరు చూడబోతున్నవి ఈ కెప్టెన్సీ కంటెండర్స్గా ఎవరెవరు పోటీ పడబోతున్నారు అనేది నాకున్న అప్డేట్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే మెసేజ్ పెట్టండి, లైక్ మిస్ కాకండి. ఇక గత వారం చాలా లైట్ వేలో అంత ఈజీగా అయిపోవడంతో బాగా హట్ అయినట్టుందో. మరి మీరు కూడా చాలామంది కామెంట్లు పెట్టారు. అందుకే అంట ప్రతి దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి అన్నారే. ఇంత సిల్లీగా కెప్టెన్సీ టాస్క్ ఏంటయ్యా బాబు, మినిమం ఉండాలి కదా. సో ఇంత ఈజీగా అయిపోతే అట్లా. మరో వారం కూడా డిమాండ్ పవన్ అని అసంతృప్తి ఆడియన్స్ నుంచి బాగా వచ్చింది. ఇవన్నీ రీచ్ అవుతాయి కదా బిగ్ బాస్ టీంకి అయితే. సో ఆడియన్స్తో ఈ షోకి ఎమోషనల్గా కనెక్షన్ ఉండాలని చూస్తారు తప్ప డిస్కనెక్ట్ అయిపోయిన వాళ్ళు కోరుగా. సో మరి ఎందుకులే ఈసారి రచ్చదేసేద్దాం, మొత్తం హౌస్మేట్స్ని కూడా పిండి ఆరేసేద్దామనే ఈ బీభత్స భయానకమైన టాస్క్లన్నీ పెట్టాడు. ఇంకా ఇప్పుడు వాళ్ళు చేసిన పొరపాటు ఏంటో తెలుసుకొని ఈ వారం మసాలా దట్టించి డిజైన్ చేసినట్టు వరుస టాస్కులు చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఇప్పటికే నైట్ వచ్చిన ఆ బాల్స్ను టాస్క్లో చూసుకుంటే కింద పడేసి వాటిని పట్టుకొని తెచ్చి బుట్టలో పెట్టు, ఆ బాస్కెట్లో వేయిన టాస్క్లో ఎంతలా కుస్తీలు పట్టారో, పెనుగులు ఆడారో, తోసుకున్నారో, అరుచుకున్నారో, ఒకరినొకరు కుళ్ళ పొడుచుకున్నారో చూసాం. అక్కడ కూడా అండర్ కరెంట్గా స్ట్రాటజీలు కూడా వేశారు. బర్నీ మరి ఎందుకు ఆడలేదు అని మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుందిగా. సో దానికి ఆయన కూడా క్లారిఫికేషన్ ఆ దివ్యత ఇచ్చాడు. ఎందుకు మీరెందుకు ఆడలేదని చాలామందికి ఆడియన్స్కు బర్నీ ఎందుకు ఆడలేదని. అవన్నీ కలిపి నేను లైవ్ అప్డేట్స్లో కూడా చెప్తే ఆ వీడియో కూడా చూడండి మిస్ కాకుండా. పక్క ప్లానింగ్తో అట్లాగా నెట్లో బాల్ పట్టు బాస్కెట్లో పెట్టినది అయితే పక్క ప్లానింగ్తో స్ట్రాటజీ వర్కౌట్ అయింది కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్కి. అక్కడ ఫ్లోరా ఉంటే ఏంటి, ఇంకెవరు ఉంటే ఏంటి, ఫ్లోరా తెచ్చిన బాలే వెయ్యాలని లేదు కదా. సో అక్కడ నలుగురు పోటీ పడి తీసేటప్పుడు బయట బాల్ పడ్డమే లేటి ఎత్తుకుపోదాం, కోడిపిల్లని ఎత్తుకెళ్ళిపోదాం లెక్క స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు బయట ఫీల్డ్లో ఉన్న వాళ్ళు బాగా వర్కౌట్ అయింది. ఆ రెడ్ టీమ్ ఫ్లోరా, ఇమాన్యుయల్, కళ్యాణ్ సత్తా చాటారు. ఫస్ట్ కంటెండర్గా పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇది మనం నిన్న ఎపిసోడ్లో చూసాం. ఇక రెండో టాస్క్ కూడా మనం నిన్న ఎపిసోడ్లో చూసాం కదా. ఆ రంగున్న టైర్లు నేలపై తమ రంగు బయటకు కనిపించేలా పెట్టాలి. ఈ టాస్కులను దుమ్మి కుమ్ములాటలు, నెట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, రక్కేసుకోవడాలు, ఒకరినొకరు తోసుకోవడాలు, ఎంత పెనుగులాడాలో అన్ని కుస్తీ పోట్లు చూస్తామో, పహిల్వాన్లను చూస్తామని మాదిరిగా అమ్మాయిలు అబ్బాయి అని తేడా లేకుండా ఇరగ్గొట్టేశారు. సన్నగా ఉన్నారు, చిన్నగా ఉన్నారు, కరెంట్ తీగలా ఉన్నారు, రామురాదుని తక్కువ అంచనేసిన, శ్రీజాన్ని తక్కువ అంచనేసిన వాళ్ళు ఇచ్చిపడేశారు. ఇప్పుడు ఫిజికల్ టాస్క్ అనేసరికి రీతి ఎటు చెలరైపోద్ది. మాస్క్ మ్యాన్ హరీష్ నుంచి ఊహించని రీతిలో కంటెంట్ వచ్చింది. ఫిజికల్ టాస్క్ ఎంత గట్టిగా ఆడతాడా అని లెక్క. ఇక దివ్య కూడా అదరగొట్టేసింది. తనూజ ఈ అమ్మాయి ఆడుతుందో లేదని తన టీం నుంచి తీసి పడేస్తే ఆవిడ ఇరగ్గొట్టేసింది. అరే భలేగా ఆడింది అని ఆవిడ కూడా అనుకున్నట్టుగా. సో ఫైనల్ ఈ టాస్క్ అయితే కళ్యాణ్ టీమే ఎగరేసుకుపోయింది. ఇక బర్నీ అండ్ దమ్ము దివ్య టీంని అయితే బయటికి అయితే గెంటేశారు. కిక్ అవుట్ కదా ఆప్షను.
ఇక మూడో టాస్క్ కూడా ఏంటంటే నేను హౌస్లో పూర్తి అయిపోయింది, నాకు అప్డేట్ అయితే వచ్చింది, ఆల్రెడీ ప్రోమో కూడా ఇప్పటికే వచ్చేసింది కనుక ప్రోమోలో చూపించినట్టుగా ఆ గార్డెన్ ఏరియాలో ఒక హిప్పోపోటామస్ ఆ నీటి ఏనుగు బొమ్మ అయితే పెట్టినారు కదా. సో ఒక్కో బజర్కి ఒక్కో గదిలో బిగ్ బాస్ టీం ఏర్పాటు చేస్తే ఆ బాల్స్ని వెతికి తీసుకొచ్చి అందరినీ తెప్పించుకొని వచ్చి ఆ హిప్పో నోట్లో పడేయాలంట. ఈ టాస్క్ ఎంత రచ్చలైపోయింది అనేది మీకు ఇప్పటికే ప్రోమో చూస్తే అర్థమైపోతుంది కదా. ఈ టాస్క్లో నుంచి కిక్అవుట్ పవర్తో భరణి గ్రీన్ టీంను కళ్యాణ్ టీం ఎటు తప్పించేయడంతో మిగతా ఎల్లో టీం, అలాగే ఎవరు రాము రాథోడ్, సోమను, సంజన, అట్టగే బ్లూ టీం తనుజ, రీతు, హరీష్, అట్టగే రెడ్ టీములు మాత్రమే ఈ టాస్క్ అయితే ఆడతాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ టాస్క్ కూడా పవన్ కళ్యాణ్, ఎమ్మాన్యుయల్ ఫ్లోరా ఎత్తుకెళ్ళిపోయారు, గెలిచేశారంట వాళ్ళు ఈ టాస్క్ కూడా. ఇప్పుడు మీరు ప్రోమోలో కూడా గమనిస్తే ఏంటంటే ఆ బాల్ని ఎమ్మాన్యుయల్ వెళ్ళి ఆ స్టోర్ రూమ్లో గుర్తించేలా వంగి పట్టుకొని వస్తూ ఉన్నాడు కదా. ఆ మధ్యలో హరీష్, రీతు చౌదరి, రాము రాథోడ్, సుమన్ శెట్టి తెగ విధాలుగా శతవిధాలుగా ఆ బాల్ లాక్కునేదానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడేంటి ఆ బాల్ దిగ్విజయంగా ఘనంగా ఎమ్మాన్యుయల్ కింద పడో మీద పడో, అవసరమైతే నేనే హిప్పోలాగా మారిపోతాను, నా నోటి నుంచి మీరు లాక్కోవడం అంత ఈజీ కాదని లెక్క ఎత్తుకొచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ హిప్పో నోట్లో పడేయడం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో రెడ్ టీం గెలవడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్గా ప్రోమోను బట్టి అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది ఏంటంటే ఆ బాల్ని పట్టుకుని ఎమ్మాన్యుయల్ నుంచి లాక్కునేందుకు గట్టిగా ప్రయత్నించింది వీళ్ళ టీం అంతా. హరీష్, రీతు, తనుజ గ్రూపే తీవ్రంగా ప్రయత్నం చేశారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆ రీతును సుమన్ శెట్టి టీంలో ఉన్న సంజన అడ్డుకోవడం, మరోవైపు ఫ్లోరా ఆ తనుజను కాలు పట్టుకొని లాగేయడం, అట్టగే హరీష్ ఏమో ఆ పవన్ కళ్యాణ్ పట్టుకుని వేలాడుతూ కనిపించడం, ఇవన్నీ రెడ్ టీంకి కలిసి వచ్చాయని అర్థమైతే ఉంది. సో మొత్తానికి ఈ మూడో టాస్క్లు కూడా పవన్ కళ్యాణ్ రెడ్ టీంకి గెలవడంతో మరే కంటెండర్గా ఎమ్మాన్యుయల్ అయినట్టుగా నాకున్న సమాచారం. ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో బాల్స్ గెలిచేటప్పుడు ఆయనకు వచ్చేటప్పుడు ఫ్లోర్ అయితే మీ ఇద్దరిలో ఎవరైనా నాకు ఓకే అనేసింది. ఆయన కూడా బాగా కన్విన్స్ చేసుకున్నాను, ఎమ్మాన్యుయల్ అన్న నువ్వు కనీసం కెప్టెన్ అయ్యావు, కెప్టెన్ కంటెండర్ ప్రతి టాస్క్లో అవుతాను, ప్రతి వారం అవుతాను, నేను ఫస్ట్ టైం కంటెండర్ అవ్వడమే ఫస్ట్ టైం కనుక ఆయన ఎఫర్ట్స్ కూడా అర్హుడే. అందరూ ఆడారు, అతను ఇంకా వన్ మ్యాన్ ఆర్మీ నన్ను ఎపిసోడ్ కానీ లైవ్గానే అయింది, అన్ని టాస్కుల పరంగా గిరక్ కొట్టేశాడు. సో అక్కడ ఇచ్చేసాడు కనుక ఇక ఆప్షన్ ఎవరు ఎమ్మాన్యుయల్. ఫ్లోరా అంటే ఆవిడకి కొద్ది కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మరింత ఇంకా పంచాయతీలు అయితే తప్ప సొల్యూషన్ ఉండదేమో. సరే అని లెక్క మొత్తానికి ఇక్కడైతే ఈ ఎత్తడికే ఇచ్చారు అనేది మనకున్న అప్డేట్. ఆ తర్వాత మళ్ళీ మరో 2 టాస్కులు కూడా ఆడించారంట బిగ్ బాస్. అవేంటంటే మరొక ఇద్దరిని వీక్ కెప్టెన్సీ కంటెండర్లుగా సెలెక్ట్ చేయడం కోసం ఆ టాస్కుల ద్వారా కూడా చేశారు. మరి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సుమన్ శెట్టి టీంలో ఉన్న రాము రాథోడ్, అట్లాగే ఈ తనూజ టీంలో ఉన్న రీతు చౌదరికి ఈ 2 టాస్కులు గెలిచాక కంటెండర్లుగా ఎంపిక చేశారంట. కోర్స్ వాళ్ళు ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టినారు కదా, అందువల్ల ఇచ్చి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బాల్స్ టాస్క్లో కూడా ఆడారు, మాస్క్ మ్యాన్ అయితే అక్కడ పార్టిసిపేషన్ అవుట్ అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళి కూర్చొని పెట్టి కదా ఫస్ట్ టైటిల్ టాస్క్లు ఆడాడు. బట్ అక్కడ రీతు చౌదరి ఈ టాస్క్లు ఆడింది, ఆ టాస్క్లు ఆడింది. అట్లాగే రాము రాథోడ్ ఇక్కడ ఆడాడు, అక్కడ ఆడాడు. ఇలాగ ఎఫర్ట్స్ మరి బేస్ చేసుకున్న బెస్ట్ వరస్ట్ టాస్క్లో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఇస్తారు కదా, అట్లా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను. సో మొత్తానికి ఫైనల్గా కంటెండర్స్ ఎవరెవరయ్యా అంటే కళ్యాణ్, ఎమాన్యుయల్, తనూజ, రాము. ఈ వీక్ కెప్టెన్సీ కోసం తనుజ కాదు రీతు, వీళ్ళు రీతు, రాము, ఈ నలుగురు కళ్యాణ్, ఎమాన్యుయల్, రాము, రీతు ఈ నలుగురు ఈ వీక్ కెప్టెన్సీ కోసం పోటీ పడబోతున్నట్లు మనకున్న అప్డేట్ అయితే వచ్చింది. మరి ఈ నలుగురికే కెప్టెన్సీ టాస్క్ ఏమేస్తారో చూడాలి. ఒకవేళ హౌస్ డెసిషన్ ప్రకారం మీరే నిర్ణయించుకోండి అంటే ఖచ్చితంగా వాదించుకుంటారు, చెలరగిపోతారు, నరాలు తెంచుకుంటారు, గొంతులు చించుకుంటారు, రచ్చరంబోలు లేపి బిగ్ బాస్ హౌస్ టాప్ అయితే లేపేస్తారు. లేదంటే ఇండివిజువల్గా మరికొన్ని గట్టి టాస్క్లు ఇచ్చి వాటిలో గెలిచిన వాళ్ళే కెప్టెన్ అని ప్రకటించే అవకాశం కూడా ఉంది. సో అలా గట్టిగా ఫిజికల్ అయ్యే టాస్క్ ఈ నలుగురికి ఖచ్చితంగా పెడితే మళ్ళీ కళ్యాణ్ గెలిచే అవకాశం వెరీ హై. సో మరి మీకేమనిపించింది, ఎవరు కెప్టెన్సీ కంటెండర్గా గెలిస్తే బెటర్ బాగుంటుంది, కంటెండర్ కెప్టెన్ అయితే బాగుంటుంది 4th వీక్ అనేది కూడా మెసేజ్ పెట్టండి. అట్లాగే నా రిక్వెస్ట్ ఇంకోటి ఏంటంటే మన న్యూస్ బౌల్ ఛానల్లో ఈ 4వ వారం నామినేషన్లో ఉన్నలో మీ ఓటు ఎవరికైనా పోల్ పెట్టా ఖచ్చితంగా మీరంతా ఓటు వేయండి, మర్చిపోకండి. అట్లాగే ఆ లింక్ కూడా కింద పిన్ చేస్తా. అలాగే వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టేసేయండి. వన్స్ అగైన్ అందరికీ దసరా శుభాకాంక్షలు.